శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మనం ముందు క్లాసులో మీకు ఈ పాటను చదువుదామా, పాట బాగా నేర్చుకోమని చెప్పాను. బాగా నేర్చుకున్నారు కదా? ఓకే, గుడ్. చాలా మంచివాళ్ళు, బాగా నేర్చుకొని ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మనం ఒత్తులతో మాటలు నేర్చుకునేటప్పుడు ద్విత్వాక్షర పదాలైనా సంయుక్తాక్షర పదాలైనా స్పష్టంగా ఉచ్చరించాలి అంటే మీరు ఒక గుర్తును కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ గుడింతపు గుర్తులు తెలుసు కదా? తలకట్టు నుంచి విసర్గ వరకు తెలుసు కదా? మీ అందరూ ఎల్కేజీలోనే యూకేజీలోనే నేర్చుకున్నారు కదా? మీ అందరికీ వచ్చు తలకట్టు నుంచి విసర్గ వరకు ఒత్తులు. ఆ తలకట్టుకు ముందు వచ్చే ఒత్తు ఒకటి ఉంది, అదేంటి? పొల్లు. ఏంటమ్మది? పొల్లు. చూసారా? ఆ ఒత్తు ఏంటో నేర్చుకోండి. చూడండి, ఇది పొల్లు. ఈ ఒత్తును మనం ఏమంటాము? పొల్లు అంటాము. ఇది తలకట్టు ముందుగా వస్తుంది. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. గుడింతపు గుర్తులు చూడండి. ఈ తలకట్టుకు ముందుగా వచ్చే ఒత్తే పొల్లు. ఇదే ఒత్తు? పొల్లు. ఒకసారి నెమరు వేసుకోండి. ఈ పొల్లు అనే పదాన్ని ఒక 10 times అనుకోండి. చివరే పొల్లు పొల్లు పొల్లు. ఓకేనా? పొల్లు తర్వాత మీ అందరికీ గుర్తులు వచ్చు. తలకట్టు, దీర్ఘ, గుడి, గుడి దీర్ఘ, కొమ్ము, కొమ్ము దీర్ఘ, వట్రసుడి, వట్రసుడి దీర్ఘ, ఏత్వం, ఏత్వం పొల్లు, ఐత్వం, ఓత్వం, ఓత్వం పొల్లు, ఔత్వం, సున్నా, విసర్గ. ఓకేనా? మీ అందరికి ఇప్పుడు ఒక్కసారి మరొకసారి. తలకట్టు ముందుగా వచ్చే ఒత్తే పొల్లు. ఈ పొల్లుతో అక్షరాలు ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఈ పొల్లుతో అక్షరాలు ఎలా పలకాలి అనేది శ్రద్ధగా వినండి. ఈ అక్షరాలు కనుక ఉచ్చారణ మీరు గమనించినట్లయితే ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు చాలా బాగా ఉచ్చారణ మీకు తెలుస్తుంది. ఒకసారి గమనించండి. కాకి పొల్లిస్తే ఇక్క, గాకి పొల్లిస్తే ఇగ్గ, చాకి పొల్లిస్తే ఇచ్, జాకి పొల్లిస్తే ఇజ్, తాకి పొల్లిస్తే ఇట్, దాకి పొల్లిస్తే ఇడ్, తాకి పొల్లిస్తే ఇత్, దాకి పొల్లిస్తే ఇద్, నాకి పొల్లిస్తే ఇన్, పాకి పొల్లిస్తే ఉప్, బాకి పొల్లిస్తే ఉబ్, మాకి పొల్లిస్తే యాకి పొల్లిస్తే ఈ, రాకి పొల్లిస్తే ఇర్, లాకి పొల్లిస్తే ఇల్, సేకి పొల్లిస్తే ఇస్, షాకి పొల్లిస్తే ష్, సాకి పొల్లిస్తే ఇస్, హాకి పొల్లిస్తే హ, లాకి పొల్లిస్తే ఇల్, షాకి పొల్లిస్తే ఇష్. ఓకేనా? విన్నారు కదా? చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ నేను మరోసారి మీకు పునశ్చరణ చేస్తాను. ఒక్కసారి చూడండి. కాకి పొల్లిస్తే ఇక్, గాకి పొల్లిస్తే ఇగ్, చాకి పొల్లిస్తే ఇస్, జాకి పొల్లిస్తే ఇజ్, తాకి పొల్లిస్తే ఇట్, దాకి పొల్లిస్తే ఇడ్, తాకి పొల్లిస్తే ఇత్, దాకి పొల్లిస్తే ఇద్, నాకి పొల్లిస్తే ఇన్, పాకి పొల్లిస్తే ఉప్, బాకి పొల్లిస్తే ఉబ్, మాకి పొల్లిస్తే యాకి పొల్లిస్తే ఈ, రాకి పొల్లిస్తే ఇర్, లాకి పొల్లిస్తే ఇల్, సాకి పొల్లిస్తే ఇస్, షాకి పొల్లిస్తే ష్, సాకి పొల్లిస్తే స్,
హాకి పొల్లిస్తే హ, లాకి పొల్లిస్తే ల్, షాకి పొల్లిస్తే ష్. ఓకే చిల్డ్రన్, మీరు బాగా ఈ అక్షరాలని పలకడాన్ని బాగా సాధన చేయండి. ఈ శబ్దాన్ని మీరు గమనించినట్లయితే ద్విత్వాక్షర పదాలు ఎలా పలకడం రాయడం చాలా బాగా ఈజీగా నేర్చుకోగలుగుతారు సులభంగా. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, మీరు పొల్లక్షరాలు ఎలా ఉచ్చరించాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పొల్లు అక్షరాల యొక్క ఉపయోగాన్ని తెలుసుకుంటారు. మనం పలికే ప్రతి అక్షరంలో కూడా పొల్లు ప్లస్ అచ్చు కలిస్తేనే మనం అక్షరాన్ని పూర్తిగా పలకగలుగుతాం. ఎలా అనేది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. నేను రాస్తాను ఎలాగనేది. మనం ఫస్ట్ కావడింతో తీసుకుందాం. ఒక్కసారి చూడండి, మా కావడింతంలో మనం కా ఉంది, ఇక్ ప్లస్ ఆ కలిస్తే పొల్లు అక్షరంతో అచ్చు ఆ అనేది కలిస్తేనే కా అవుతుంది. ఈజ్ ఈక్వల్ కా. కా అంటే ఏంటి? కావత్ ఏంటి? తలకట్టు కదా. కావత్ ఏంటి? తలకట్టు. ఆవత్ ఏంటి? తలకట్టు. ఉక్కుకి పొల్లు అక్షరానికి అచ్చు కలిస్తేనే కా అవుతుంది. ఈ పొల్లక్షరం కనుక మనం అచ్చును తీసేస్తే ప్రతి అక్షరం కూడా పొల్లుగానే పలుకుతుంది. చూడండి, మిగిలిన అక్షరాలు కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ కా. ఓకేనా? మీకు అర్థమైందా? మీరందరికీ కావడితో వచ్చు, కానీ ఆ ప్రతి అక్షరం కూడా పొల్లు అక్షరము ప్లస్ అచ్చు కలిస్తేనే అక్షరము అవుతుందనే విషయం మీకు తెలియదు ఇప్పుడు వరకు కదా. ఇప్పుడు తెలిసిందా? ప్రతి అక్షరంలో కూడా మనకి ఏముంటుంది? ఒక పొల్లు అక్షరము, ఒక అచ్చు, రెండు కలిస్తేనే మనకి అక్షరం పూర్తిగా ఉచ్చరించగలుగుతాం. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదా. చూడండి, ఉక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూడండి, ఉక్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ కి. ఓకేనా? మీ అందరికీ కూడా ఐడియా వచ్చి ఉంటుంది. ఉక్ ప్లస్ ఈ మీరు నేర్చుకున్నారు యూకేజీలోనే. యువత్ ఏంటి? గుడి దీర్ఘం కదా. ఉక్కకి గుడి దీర్ఘం పెడితే ఈ. అలాగే మళ్ళీ ఉక్ ప్లస్ వు ఈజ్ ఈక్వల్ కు. ఊవత్ ఏంటమ్మా? తెలుసు కదా, కొమ్ము. ఊవత్ ఏంటి? కొమ్ము. ప్లస్ ఊవత్ ఏంటి? కొమ్ము దీర్ఘం కదా. ఊవత్ ఏంటి? కొమ్ము దీర్ఘం. కూ. ప్లస్ రు. రువత్ ఏంటి? మీకు తెలుసు కదా. రువత్ అంటే వట్రసుడి. రువత్ అంటే ఏంటి? వట్రసుడి. ఈజ్ ఈక్వల్ టు క్రూ. ప్లస్ రువత్ ఏంటమ్మా? వట్రసుడి దీర్ఘం. ఈజ్ ఈక్వల్ క్రూ. చిల్డ్రన్ చూడండి, నెక్స్ట్ ప్లస్ ఏ ప్లస్ ఏ
ప్లస్ మీ అందరూ ఈ ఒత్తులు నేర్చుకున్నారు. ఐ ఒత్తు ఏంటమ్మా? ఐత్వం. కై ఈజ్ ఈక్వల్ కై ప్లస్ ఓ ఒత్తు ఏంటమ్మా? ఓత్వం. కో ఏంటి? కో. చిల్డ్రన్ గమనిస్తున్నారు కదా, శ్రద్ధగా గమనించండి. ఓకేనా? ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు కో. ప్లస్ ఔ ఏంటమ్మా? ఔత్వం ఈజ్ ఈక్వల్ కౌ. ప్లస్ అంటే తీసుకుందాం అందరికి సున్నా. అమ్మొత్తేంటి? సున్నా. కమ్ కాకి సున్నా పెడితే కమ్. ప్లస్ ఆహా వత్తేంటి? విసర్గ. కాకి రెండు సున్నాలు పెడితే కహ. ఓకే చిల్డ్రన్, మీ అందరికీ అర్థమైంది కదా? ప్రతి గుణితం కూడా మనకి ప్రతి అక్షరం కూడా ఇలాగే మనం పొల్లక్షరము ప్లస్ అచ్చు కలిస్తేనే అక్షరం పూర్తిగా పలుకుతుందనే విషయం మీరు గమనించారు కదా? ఇలా చూసారు కదా, ఇలాగే ప్రతి అక్షరంలో కూడా మీరు ఏదైనా ఒక అక్షరం చెప్పండి. ఓకే, చూ ఎలా వస్తుందమ్మా? ఒక్కసారి గమనించండి. చూ అంటే ఏంటి? రిచ్. చూ అంటే రిచ్. రిచ్ ప్లస్ ఊ అంటే ఏంటి? కొమ్ము కదా. ఊ అంటే కొమ్ము. ఊ అంటే కొమ్ము ఈజ్ ఈక్వల్ చూ. ఓకే, గమనించేనా? ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా ఏదైనా అక్షరం చెప్పండి. నై అంటే ఏంటి? నా. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా? ప్రతి అక్షరం కూడా మనం పొల్లు ప్లస్ అచ్చు కలిస్తేనే అక్షరము తయారవుతుంది అనే విషయం మీ అందరి జాగ్రత్తగా గమనించారు కదా? ఇది మీరు గమనించారు కదా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా ప్రతి గుణితాన్ని కూడా ఇలాగే రాయడం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మీన్స్ సాధన చేశారనుకోండి. ఇలాగే సాధన చేశారనుకోండి, ప్రతి అక్షరం మీకు పొల్లక్షరంతోనే మనకి పొల్లు అక్షరము ప్లస్ అచ్చు కలిస్తేనే అక్షరం వస్తుంది. మన అక్షరం పూర్తిగా పలకగలుగుతున్నాము అనే విషయం మీకు తెలుస్తుంది. ఇది బాగా మీకు సాధన చేస్తే బాగా గుర్తుంటుంది. కాబట్టి చిల్డ్రన్, మీరందరూ కూడా ప్రతి గుణితాన్ని కూడా పొల్లక్షరము ప్లస్ అచ్చుగా సాధన చేస్తారు కదా? వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా రెండు అక్షరాలు ఏవైనా చెప్పండి. మీరు చెప్పండి. ఓకే, చూడండి. చూ అంటే రిచ్ ప్లస్ ఊ. ఊ అంటే ఏంటమ్మా? ఊ అంటే ఏంటి? కొమ్ము ఈజ్ ఈక్వల్ చూ. అర్థమైంది కదా? అలాగే పై అంటే పావడింతం. ఉప్పు ప్లస్ ఐ వద్ద ఏంటి? ఐత్వం. పై. నెక్స్ట్ మో అంటే మామిడింతం. ప్లస్ ఓతేంటి? ఓత్వం. మో. చూసారు కదా? మాకి ఓత్వం ఎలా రాదు, మామిడితంలో ఓత్వం కనిపించదు. ఇలా రాయాలి స్పెషల్గా మో. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఏ అక్షరంలోనైనా మనకి పొల్లు అక్షరముతో అచ్చు కలిస్తేనే అక్షరము తయారవుతుంది అనే విషయం మీ అందరికీ బాగా అవగాహన చేసుకున్నారు కదా? ఓకే, ఇంటికి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి ఇంటి దగ్గర.
ఈ ప్రతి ఒక 10 గుణింతాలు మీ ఇష్టం వచ్చిన గుణింతాలు తీసుకొని ఇలా పొల్లు అక్షరము ప్లస్ అచ్చు కలిపి రాయండి. ఓకేనా? రాస్తారు కదా? వెరీ గుడ్ చిల్డ్రన్. మనం ఇప్పుడు ఒత్తులతో మాటలు ఏంటి ఒత్తులతో మాటలు నేర్చుకుంటాం కదా. ఇప్పుడు మనం పాఠాల్లోకి వెళ్తున్నాము. అవేంటి ఒత్తులతో మాటలు. ఓకే ఓకే చిల్డ్రన్, మీ అందరికి ఇప్పుడు పొల్లక్షరాలు ఎలా ఉచ్చరించాలో తెలిసింది కదా. ఇప్పుడు ఒత్తులతో మాటలు నేర్చుకుంటారు మీరు. అవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షరం అంటే మీకు ముందు క్లాస్లో చెప్పాను. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే అక్షరాన్ని ద్విత్వాక్షరము అంటాము. ఓకేనా? కా కింద కావత్తు వచ్చింది, వచ్చింది కాబట్టి దీన్ని ఎలా పలుకుతాం? ఖా ఖా. ఎలా పలుకుతాం? కా కింద కావత్తిస్తే ఖా. ఓకేనా? మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు చూడండి, కొన్ని అక్షరాలు సంయుక్త అక్షరాలు ఎలా పలకాలి అనేది తెలుసుకుంటారు. చూడండి, కా కింద కావత్తిస్తే ఖ, టా కింద కావత్తిస్తే కా, కా. ఏంటి? మీకు అందుకే పొల్లక్షరాలు నేర్పించాను. కింద ఒత్తు వచ్చినప్పుడు పై అక్షరాన్ని పొల్లుగా పలకాలి. ఎట్టికా ఎట్టికా. మీరు కలిపినప్పుడు టికా అంటే మీరు ఇప్పుడు మొదట్లో మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి పొల్లుగా పలికి తర్వాత అక్షరం. చూడండి, మామూలు పొల్లు అక్షరం అనేది మీరు నేర్చుకోలేదు అనుకోండి, ఎలా పలకగలుగుతారు? టకా టకానా? టకా కాదు కదా. కింద ఒత్తు వచ్చినప్పుడు పై అక్షరాన్ని పొల్లుగా పలకాలి. ఎట్కా ఎట్కా. ఓకే, అందరికి అర్థమైంది కదమ్మా? దా కింద కావత్తిస్తే ఎడ్కా ఎట్కా ఎట్కా పొల్లక్షరం. తా కింద కావత్తిస్తే కా కా. ఓకే చిల్డ్రన్, పలకండి. కా ఎత్కా. దా కింద కావత్తిస్తే ఎద్కా ఎత్కా. ఓకే, అర్థమవుతుంది కదా? ఎత్కా. రా కింద కావత్తిస్తే ఎత్కా. రాని ఎలా పుట్టుతాం? పొలుగా ఎత్కా. లా కింద కావత్తిస్తే ఇల్కా ఇల్కా. ఓకే చిల్డ్రన్, ఇల్కా. సా కింద కావత్తిస్తే స్కా ఇస్కా. కలిపితే స్కా ఇస్కా స్కా. మీరు ఎలా అన్వయించుకోవాలో తెలుస్తుంది. కింద ఒత్తు వచ్చినప్పుడు పై అక్షరాన్ని పొల్లుగా పలకాలి. పలకడానికి, ఉచ్చరించడానికి, రాయడానికి కూడా ఈ పొల్లక్షరాలు అనేవి చాలా మీకు ఉపయోగపడతాయి. ఈ పొల్లక్షరాలు మీరు స్పష్టంగా నేర్చుకుంటే తెలుగుని మీరు స్పష్టంగా పలకగలుగుతారు, రాయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఒక్కసారి బాగా సాధన చేయండి. ఓకేనా? మరొకసారి చెప్తాను చూడండి. ద్విత్వాక్షరాలు పలకడం అనేది చాలా ఈజీ. అదే అక్షరాన్ని మీరు ఒత్తుగా పలుకుతారు. కా కింద కావర్తిస్తే ఖా, అంతే. ఓకేనా? కా కింద కావర్తిస్తే ఖా. టా కింద కావర్తిస్తే ఎట్కా. ఏంటి? ఎట్కా. డా కింద కావర్తిస్తే ఎడ్డికా ఎడ్డికా. తా కింద కావర్తిస్తే ఎత్కా ఎత్కా. దా కింద కావర్తిస్తే ఎద్కా. రా కింద కావర్తిస్తే ఇర్కా. చిల్లే గమనించండి జాగ్రత్తగా. లా కింద కావర్తిస్తే ఇర్కా. సా కింద కావర్తిస్తే స్కా. మీరు రాబోయే రోజుల్లో ఈజీగా ఇలా మొదటిగా ప్రాక్టీస్ చేస్తే రాబోయే రోజుల్లో పాఠాలలో మీరు ఇంకా ఫాస్ట్గా చదివేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, మీ అందరికీ కావత్తు పదాలు మీకు తెలుసా? చూడండి, ఇది ఏ చిత్రం అమ్మా? ఈ చిత్రాన్ని చూడండి. ఏ చిత్రం గమనించారా? ఏంటది? కుక్క కదా. అవునా? మీ అందరికి బాగా తెలుసు. ఇదే చిత్రం కుక్క. మనం ఎలా రాయగలగాలి? కు
ముందు క్లాసులు అన్ని సరళాక్షర పదాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ద్విత్వాక్షర పదాలు నేర్చుకుంటున్నారు. ద్విత్వాక్షర పద ఉచ్చారణ అనేది జాగ్రత్తగా గమనించండి. కు కా ఒకసారి చూడండి. కు మీకు చెప్పాను కింద ఒత్తు వచ్చినప్పుడు పై అక్షరాన్ని పొల్లుగా పలకాలి. కు కా కా అనేది 2 సార్లు పలుకుతున్నాం కాబట్టి ఇది ఏ అక్షరం అయింది? ద్విత్వాక్షరం అయింది. ఈ పదం ఏమైంది? ద్విత్వాక్షర పదమైంది. ఓకేనా? మీ అందరికీ తెలుసు కుక్క. నెక్స్ట్ ఇదే చిత్రమమ్మా. ఓకే గుడ్. ఏంటి? ముక్కు. ముక్కు. ఈ ముక్కుని మనం ఎలా రాయగలుగుతాం? ముక్కు. మీరు గమనించండి. ము ఎలా పలుకుతున్నారు ఒక్కసారి గమనించండి. ముక్కు అంటున్నామా మనం? ముక్కు అంటున్నామా? ముక్కు అంటే ముక్కు. కు కు కింద కావద్దు. ముక్కు. అర్థమైంది కదా? ముక్కు. ఓకే చిల్డ్రన్. ఇంకోటి నెక్స్ట్ పదం మర్కటం. ఇదే చిత్రం చిల్డ్రన్. మర్కటం. మర్కటం అంటే తెలుసా? మీరు గమనించుంటారు. ఇదేంటి? కోతి. మర్కటం అంటే ఏంటమ్మా? కోతి. మర్కటం అంటే ఏంటి? కోతి. ఎలా రాయాలో గమనించండి. మా మీకు చెప్పాను. మర్ అంటే రా. తర్వాత ఏ అక్షరం పలుకుతుందమ్మా? పొల్లు అక్షరం కా. మర్ కా. పొల్లు తర్వాత అక్షరం ఒత్తు అవుతుందని చెప్పాను కదా. కింద ఒత్తు వచ్చినప్పుడు పై అక్షరం పొల్లుగా పలుకుతామని చెప్పాను కదా. మర్ కా. టమ్. టమ్ అంటే టాకి సున్నా పెడితే టమ్. మర్కటం. ఓకే ఒకసారి గమనించండి. మళ్ళీ ఒకసారి వచ్చేసి మా కా. మర్క. టాక్ సున్నా పెడితే టమ్. మర్కటం. ఓకే అందరికి ఉచ్చరించడం వచ్చింది కదా. మరొకసారి మర్కటం. ఏంటి? మా రా కింద కావత్తిస్తే ఎర్కా. మర్క. కలపండి రెండు అక్షరాలు. మర్క. టాకు సున్నా పెడితే ఓకే చిల్డ్రన్. ఇది తెలుసుగా ఏంటి? మర్కటం. రెండు అక్షరాలు కలిపి చదవండి. 4 అక్షరాలు వచ్చినప్పుడు మా రా కింద కావత్తిస్తే కా. మర్క. మర్క. టాకు సున్నా పెడితే టమ్. మర్కటం అంటే ఏంటి? కోతి. ఓకే నెక్స్ట్ ఇదేంటమ్మా? ఇదే పిక్చర్. ఏ చిత్రం ఇది? మనకి రోజు ఉదయమే కనిపిస్తుంది. ఏంటది? భాస్కరుడు. వాన్నే సూర్యుడు అంటాము, భాస్కరుడు అంటాము, రవి అని కూడా అంటాము. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి? భా. భా చూడండి గొంతులోంచి వస్తుంది. భా అంటే రెండో భా రాయాలి. సెకండ్ భా. దీర్ఘం పలుకుతున్నారు. పాప దీర్ఘం. భా. స్కా. స్కా నేర్చుకున్నామా? స్కా. సా కింద కావత్తిస్తే స్కా. భాస్కా. రు. నోటితో అక్షరాన్ని విడదీసుకుంటూ పలికితే మనం బట్టి పట్టక్కర్లేదు. దాంట్లోనే స్పెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. డు. డా పొమ్మిస్తే డు. మీ అందరికి గుడింతాలు వచ్చు కదా. డు అంటే డా పొమ్మిస్తే డు. భా. సా కింద కావత్తిస్తే స్కా. భాస్కా. రు. డు. భాస్కరుడు. ఓకే మీకు అర్థమైంది కదా. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు. మనకు ఉదయమే కనిపిస్తాడు కదా. భాస్కరుడు. ఓకే చిల్డ్రన్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఏంటిది? కు కా కింద కావర్తిస్తే కా. కుక్క. ము కు కింద కావర్తిస్తే కు. ముక్కు. మా కా. మర్క. టాకు సున్నా పెడితే టమ్. మర్కటం. భాకు దీర్ఘమిస్తే భా. సా కింద కావర్తిస్తే స్కా. భాస్క. రు. డు. భాస్కరుడు. ఓకే ఇప్పుడు కా కింద కావర్తి వచ్చే పదాలు నేర్చుకుంటాం. ఇప్పుడు సెకండ్ కా. ఇదేంటిది? ఖా. ఖాతు. ఏంటమ్మా ఇది? ఖా. ఖాతు. ఈ కాతో వచ్చే పదాలు. సెకండ్ కాతో వచ్చే పదాలు ఏంటి? ఖ. ఖాతు.
ఇక సెకండ్ కాతో వచ్చే పదాలు చూడండి. గూర్ఖా. ఓకే చిల్డ్రన్, గూర్ఖా అంటే మీకు తెలుసు కదా, ఇంటి దగ్గర మనం కాపలా పెట్టుకుంటాం కదా, ఇంటికి రక్షణగా ఉండేవాళ్ళు ఏమంటారు? గూర్ఖా. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? వాచ్మ్యాన్ అంటారు కదా. వాచ్మ్యాన్ ఏమంటారు? గూర్ఖా. గా కొమ్ము దీర్ఘమిస్తే గూ, రాకు దీర్ఘమిస్తే రా, గూర్ఖా. రా కింద కావచ్చిస్తే కా, గూర్ఖా, గూర్ఖా. ఓకే. చ, రాకు దీర్ఘమిస్తే రా, రా కింద కావచ్చిస్తే ఇర్కా, చెర్కా. ఏంటమ్మా? చెర్కా. బా కొమ్ము దీర్ఘమిస్తే, బా కొమ్మిస్తే బూ, రాకు దీర్ఘమిస్తే రా, రా కింద కావచ్చిస్తే కా, బూ కా. ఓకే చిల్డ్రన్, బూ కా. బుర్కా అంటే ఏంటో తెలుసు కదా, ముస్లింలు వేసుకుంటారు కదా నల్ల డ్రెస్ పైనుంచి కింద వరకు, అది నాన్న. దాన్ని ఏమంటారు? బూర్కా అంటారు. బూర్కా. ఓకే చిల్డ్రన్, బూర్కా. ఓకే, అందరికి చదవడం వచ్చింది కదా, ఒక్కసారి మరో ఒకసారి చూడండి. కా, కాటు. గా కొమ్ము దీర్ఘమిస్తే బూ, రాకు దీర్ఘమిస్తే రా, రా కింద కావచ్చిస్తే ఇర్కా, బుర్కా. కింద వచ్చిన ఒత్తు వచ్చినప్పుడు పై అక్షరాన్ని పొల్లుగా చదవాలని చెప్పాను కదా. గు, కా, గుర్కా. చ, చ, కాకుది ఈ దీర్ఘాన్ని తీసుకొచ్చి కాకు పెట్టి చదవాలి. చెర్ కా, చెర్ కా, బు, కా. దీర్ఘం కా ఒత్తు పెట్టి చదవాలి, కాకు పెట్టి చదవాలి. బు, కా. ఓకే చిల్డ్రన్, మీ అందరికీ బాగా ఉచ్చరించడం వచ్చింది కదా ఈ పదాలు. ఓకే చిల్డ్రన్, ఈ పదాలన్నీ బాగా చదవడం రాయడం బాగా నేర్చుకోండి. ఓకేనా చిల్డ్రన్? బాగా నేర్చుకొని చూడకుండా రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక్కో పదం ఇంటి దగ్గర 5 సార్లు రాసి చదవడం రాయడం నేర్చుకోండి. అక్షరాలు సంయుక్తాక్షర పదాలు, ఈ పదాలు కావత్తు పదాలు, ఒత్తు కావత్తు పదాలు, ఈ రెండు కూడా బాగా చదవడం నేర్చుకొని ఇంకా మీ సొంతగా కావత్తుతో వచ్చే పదాలను ఒక 10 రాసి వచ్చే క్లాస్లో నాకు చూపించారు. ఓకే చిల్డ్రన్, చాలా బాగా విన్నారు. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. బాగా నేర్చుకుంటారు కదా.